నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్ గులాబీ తోటకు అసమ్మతి చీడ కొందరు సిట్టింగ్ల గుండెల్లో దడ మహాకూటమిలో పొత్తుల క్రీడ పార్టీల మధ్య సీట్ల రగడ షా పర్యటనతో బీజేపీలో ఉత్సాహం టికెట్ల కోసం మొదలైన కోలాహలం ఎన్ని కలహం ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్ టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు మళ్లీ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పలు జిల్లాల్లో ర్యాలీలతో నిరసన తెలియజేస్తున్నారు పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో గులాబీ బాస్కు రెబల్ గండం పట్టుకుంది ఒకటి రెండు కాదు 20కి పైగా స్థానాల్లో అసంతృప్తి సెగలు స్వతంత్రంగా బరిలోకి దిగుతామంటున్న అసంతృప్తులు కేసీఆర్కు తలనొప్పిగా మారిన రెబల్స్ బెడద బుజ్జగించే పనిలో గులాబీ పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల చిచ్చు కొనసాగుతుంది అభ్యర్థిత్వం కావాలని కొందరు అభ్యర్థులను మార్చాలని మరికొందరు అధిష్టానానికి డిమాండ్లు వినిపిస్తున్నారు 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి రాగం వినిపిస్తోంది అసమ్మతి అసంతృప్త నేతలతో అభ్యర్థులు చర్చలకు ప్రయత్నిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు దీంతో కొందరు అభ్యర్థులు మంత్రి కేటీఆర్ కు విన్నవించుకుంటున్నారు కేటీఆర్ తో చర్చల సమయంలో అన్నింటికీ అంగీకరిస్తూనే నియోజకవర్గానికి వెళ్లాక మాత్రం అభ్యర్థులకు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు కేటీఆర్ తో చర్చకు సైతం రావడం లేదు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించారు టీఆర్ఎస్ కు ఉన్న 90 మంది ఎమ్మెల్యేలలో 83 మందికి అభ్యర్థులుగా మళ్లీ అవకాశం ఇచ్చారు జాబితా ప్రకటించగానే కొందరు అభ్యర్థుల పేర్లు మారుతాయనే ప్రచారం మొదలైంది దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అభ్యర్థుల కంటే ముందే ప్రచారంలోకి దిగారు మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అలకబూనారు తనకు కాకుండా పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ కు టికెట్ కేటాయించడంతో మనస్తాపం చెందారు ఓ దశలో స్వీయ గృహ నిర్బంధం చేసుకుని అసమ్మతిని వెళ్లగక్కారు అయితే ఆయన అనుచరుడు గట్టయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో నిరసన సెగలు ప్రగతి భవన్ కు తాకాయి దీంతో కేసీఆర్ స్వయంగా నల్లాల ఓదేలును పిలిపించుకొని బుజ్జగించాల్సి వచ్చింది అంతేకాదు ఓదేలు అనుచరుడు గట్టయ్య మృతి చెందాడు దీంతో చెన్నూరు టికెట్ గొడవ టీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది 3 సార్లు నన్ను గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి మన కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అలా గొప్పగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ కార్యకర్తలకు మీకు ఎలాంటి నష్టం జరగకుండా సముచితమైన స్థానం కల్పిస్తానని చెప్పడం దానికి మీ అందరి అనుమతితోటి మీ అందరి సహకారంతో కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తారో వారి మాటలతో ఏకీభవిస్తూ కేసీఆర్ గారితో నా జీవితకాలం ఉండే విధంగా పనిచేస్తానని చెప్పని ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ ప్రజలకు మా నాయకులకు కార్యకర్తలకు హామీ ఇస్తూ ఖచ్చితంగా పార్టీ అదేవిధంగా రేపు నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం ఇలా అక్కడ పార్టీ గెలిస్తేనే ఇక్కడ సీఎం అవుతారు కనుక ఖచ్చితంగా మనం సీఎం అవడం కోసం మన నియోజకవర్గ ప్రజలందరం ఒక తాటిపైన ఒక మాటిపైన ఉండాలని చెప్పని మనవి చేస్తూ ఇక ఖానాపూర్లో రేఖా నాయక్ కు పోటీగా రమేష్ రాథోడ్ సిద్ధమయ్యారు లంబాడీ వర్గం నేతలకు టికెట్ ఇవ్వడాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు ఉమ్మడి
కరీంనగర్ పరిస్థితి కూడా అలానే ఉంది. వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ బాబును తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామని ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. రామగుండంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో పాటు కోరుకంటి చందర్ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానకొండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రసమైకి టికెట్ కేటాయించడంతో సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లాలోని దాదాపు అన్ని సెగ్మెంట్లలో అసమ్మతి సెగలు కక్కుతోంది. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లిలో ప్రచారం ప్రారంభించకముందే అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు ప్రచారంలోకి దిగారు. ములుగులో మంత్రి చందులాల్ను మార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే టి రాజయ్యను తొలగించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పోటీగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రచారాన్ని ప్రారంభించారు. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మారిస్తేనే టీఆర్ఎస్ గెలుస్తుందని, అభ్యర్థిని మార్చకుంటే ప్రచారం చెయ్యబోమని ద్వితీయ శ్రేణి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్ను మార్చాలంటూ ప్రచారంలో అడ్డుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి రెబల్స్ సంఖ్య భారీగానే ఉండబోతోంది. 12 సీట్లకు గాను అధిష్టానం 10 సీట్లను ఖరారు చేయగా టికెట్లు దక్కని వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్లు ఖరారు చేయని హుజూర్ నగర్, కోదాడ స్థానాల్లోనూ ఎవరికి వారు తమకే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా దుబ్బాక నరసింహారెడ్డి ప్రచారం చేస్తున్నారు. మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పోటీగా వేనిపల్లి వెంకటేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా పోటీలో ఉంటారని ప్రకటిస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మళ్లీ టికెట్ ఇవ్వగా జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు టికెట్ ఇవ్వగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి సైతం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నోముల నరసింహయ్యకు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. స్థానికుడికే టికెట్ ఇవ్వాలని ఎంసీ కోటిరెడ్డి, బొల్లెపల్లి శ్రీనివాసరాజు భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఆలేరులో గొంగడి సునీతను మార్చకుంటే ఆమెను ఓడిస్తామని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెబల్ గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మధిర టికెట్ను కమల్ రాజుకు కేటాయించడాన్ని నిరసిస్తూ రాంబాబు ర్యాలీ నిర్వహించారు. మరో ఆశావహుడు బొమ్మెర రామ్మూర్తి ఆవేదన సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైరా సీటును మదన్ లాల్ కు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వాలంటూ 5 మండలాలకు చెందిన కార్యకర్తలు సమావేశమై తీర్మానం చేశారు. తీర్మానం ప్రతిని కేసీఆర్ కు పంపారు. సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజేంద్రనగర్ సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థి టి ప్రకాష్ రెడ్డికి పోటీగా టికెట్ ఆశించి భంగపడ్డ తోకల శ్రీశైలం రెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు. చేవెళ్ల టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నేత కెఎస్ రత్నం అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు పరిగిలో కూడా అసంతృప్తి రాగం వినబడుతుంది. కొప్పుల మహేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన నాగేందర్ గౌడ్, బయ్యాని మనోహర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రెబల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ర్యాలీ నిర్వహించారు. పటంచెరు టికెట్ మహిపాల్ రెడ్డికే ఇవ్వగా పార్టీ నేతలు సఫాన్ దేవ్, కె బాల్రెడ్డి, గాలి అనిల్ కుమార్ టికెట్ ఆశిస్తూ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఆందోళనలో నియోజకవర్గ నేతలకు చెప్పకుండా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందుకు నిరసనగా టీఆర్ఎస్ ఏకైక జెడ్పీటీసీ సభ్యురాలు మమతా బ్రహ్మం పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ అదే పరిస్థితి. షాద్నగర్, కల్వకుర్తి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ధిక్కార స్వరం గట్టిగా వినిపిస్తుంది. నారాయణపేటలో పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడాన్ని శివకుమార్ రెడ్డి తప్పుబట్టారు. షాద్నగర్ అభ్యర్థి అంజయ్య యాదవ్ కు పోటీగా వి శంకర్, అందె బాబయ్యలలో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అనుచరులుగా ముద్రపడిన 6 నేతలు ఒక్కటయ్యారు. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం వినిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మైత్రి మల్లగుల్లాలు పడుతున్నాయి. కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ఏకమైన 4 పార్టీలు సీట్ల సర్దుబాటులో తలమునకలయ్యాయి. అయితే బలం ఉన్న సీట్లను వదులుకోవడానికి అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ ససేమిరా అంటున్నాయి. దీంతో మహా కూటమిలో కొత్త పంచాయతీ మొదలైంది. కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా విపక్షాలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యాయి. అయితే కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయన్న క్లారిటీ ఇంకా రాలేదు. కాంగ్రెస్ పెద్దన్నగా ఏర్పడుతున్న ఈ కూటమిలో కీలక నేతలు చాలా మంది ఉన్నారు. అన్ని పార్టీల అధ్యక్షులు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు? పొత్తులకు ఓకే అన్న నేతలు తాము ఆశిస్తున్న సీట్ల విషయంలో రాజీ పడతారా? అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనే అంశాలపై ఉత్కంఠ రేగుతోంది. మహాకూటమిలో అంతా హేమాహేమీలే. తమ తమ పార్టీల్లో చక్రం తిప్పిన నేతలే. కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడింది. టీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కోదండరాం పార్టీ, తెలంగాణ జనసమితి వంటి పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను పక్కన పెడితే కూటమిలో భాగస్వాములైన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ వ్యవస్థాపకుడు కోదండరాం, సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి వంటి కీలక నేతలు ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నేత. గతంలో ఆయన అక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. పొత్తుల పంపకాల్లో సిట్టింగ్ సీటు కాబట్టి జగిత్యాల కాంగ్రెస్కే దక్కాల్సి ఉంటుంది. అదే జరిగితే రమణ సైలెంట్గా ఉంటారా, లేక సీటు త్యాగం చేస్తారా అంటే చెప్పడం కష్టమే. అయితే రమణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. టీడీపీ కంచుకోట అయిన కుకట్పల్లి మీద రమణ కన్నేశారనే ప్రచారం. ఇక సిపిఐ హుస్నాబాద్ సీట్ ఆశిస్తోంది. హుస్నాబాద్ కోసం మునుగోడు టికెట్ వదులుకోవడానికి సిద్ధమంటోంది. కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలో ఉంటారని ఇప్పటికే తేల్చేయడంతో కాంగ్రెస్కి ఈ సీటు వదిలేయడం మంచిదన్న ఆలోచనలో ఉన్నారు సిపిఐ నేతలు. అయితే హుస్నాబాద్లో చాడ వెంకటరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్న క్రమంలో ఆ సీటును కాంగ్రెస్ వదులుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వదులుకుంటే కాంగ్రెస్ నేత హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పరిస్థితి ఏంటి? ప్రవీణ్ రెడ్డికి సీటు దక్కకపోతే కాంగ్రెస్ క్యాడర్ సిపిఐకి సహకరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జనగామ నుంచి గానీ, వరంగల్ వెస్ట్ నుంచి గానీ ఆయన బరిలో ఉంటారని ప్రచారం. అయితే జనగామ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కాబట్టి దానికోసం కోదండరాం పట్టుబట్టే అవకాశాలు తక్కువ. వరంగల్ వెస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యంతర పెట్టదన్న అభిప్రాయం ఉంది. ఆ సీటు వదులుకోవడానికి కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున కేసీఆర్ మీద గద్దర్, కేటీఆర్ మీద విమలక్క పోటీ చేయనున్నారనే టాక్. అయితే తాము కాంగ్రెస్కు వ్యతిరేకమంటున్న బిఎల్ఎఫ్ మహాకూటమిలో చేరడానికి ససేమిరా అంటోంది. కాకపోతే గద్దర్, విమలక్క పోటీ చేస్తున్న ఆ 2 సీట్లలో తమకు మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ను అడుగుతోంది. గజ్వేల్లో మొదటి నుంచి పోరాడుతున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ తరఫున కేకే మహేందర్ రెడ్డి ముందు నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బిఎల్ఎఫ్ అడుగుతున్నట్లు కాంగ్రెస్ ఆ 2 సీట్లలో పరోక్ష పొత్తు కుదుర్చుకుని మద్దతిస్తే ప్రతాప్ రెడ్డి, మహేందర్ రెడ్డిల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సీట్ల ఈక్వేషన్లు అటుంచితే మహాకూటమిని మరెన్నో సమస్యలు వేధిస్తున్నాయి. అందులో ప్రధానమైన సమస్య మేనిఫెస్టో. 4 పార్టీలు కలిసి మేనిఫెస్టో రూపొందించే క్రమంలో ఏకాభిప్రాయం కుదురుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కో పార్టీది ఒక్కో సిద్ధాంతం. ఒకవేళ కామన్ మేనిఫెస్టో కుదరకపోతే ఎవరి మేనిఫెస్టో వారే రూపొందించుకుని జనాల్లోకి వెళ్తే గందరగోళం మాత్రం తప్పదు. ముఖ్యంగా అమరవీరుల ఆశయ ఎజెండా, ప్రజా కూటమి, గెలిచే వారికే సీట్లు, ఈ 3 అంశాల ప్రాధాన్యంగా మహాకూటమి ముందుకెళ్తోందని తెలుస్తోంది. అమరవీరుల ఆశయాలే ఉమ్మడి ఎజెండాగా మహాకూటమి అడుగులు వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంలో చాలా సీరియస్గా ముందుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉద్యోగ కల్పన, వాటి సాధ్యాసాధ్యాలపై కూలంకషంగా కూటమిలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే అనేక ఎన్నికల వాగ్దానాలు ప్రకటించేసింది. నిరుద్యోగ భృతి, రైతులకు రెట్టింపు బీమా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వ్యయం, ఉద్యోగాల భర్తీ, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, బంగారు తల్లి పథకం పునరుద్ధరణ, ఇలా కేసీఆర్ ఏవైతే పథకాలు అమలు చేస్తున్నారో వాటికి పోటీ అన్నట్లుగా అన్నింటికి రెట్టింపు ఇస్తామని చెప్తోంది కాంగ్రెస్. మరి ఇవన్నీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంటాయా అన్నది మాత్రం అసలు ప్రశ్న. సిద్ధాంతాల రీత్యా వైరుధ్యం ఉన్న టీడీపీ, సిపిఐ, టీజేఎస్లతో ఉమ్మడి మేనిఫెస్టో అసలు సాధ్యమేనా అన్నది మరో సంశయం. ఇలాంటి అడ్డంకులన్నీ అధిగమించి మహాకూటమి మేనిఫెస్టో ఎలా వండి వార్చుతారో చూడాలి. అసమ్మతి సెగలతో టీఆర్ఎస్, పొత్తుల కుంపటితో మహాకూటమి రగిలిపోతుంటే కమలనాథుల్లో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎప్పుడూ లేని ఆసక్తిని చూపిస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. ఎన్నికల కథన రంగంలో ఎప్పుడు కాలు పెడదామా అంటూ ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ టికెట్ కేటాయించడమే తరువాయి ఎన్నికల బరిలో దిగేందుకు సై అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఇంతలా ఆశావహుల సంఖ్య పెరిగిపోవడానికి కారణమేంటి? తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో టికెట్ల పోరు మొదలైంది. తమకు అనుకూలంగా ఉన్న స్థానాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ మద్దతు కూడగట్టేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటుతో ఇక ఒంటరి పోరాటమే ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ తెలంగాణలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే ప్రజలు మూడ్ మారే అవకాశాలుంటాయని కూడా బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. గెలిచే సామర్థ్యం లేకున్నా కనీసం పోటీ చేయాలనే ఉత్సాహం చాలా మంది నేతల్లో నెలకొంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన గ్రేటర్లో 5 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానానికే బీజేపీ పరిమితమైంది. ప్రస్తుతం జరగబోయే ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఇక తెలంగాణలో కలిసొచ్చే పార్టీలు ఏమీ లేవని బీజేపీకి స్పష్టమైంది. దీంతో ఒంటరి పోరుకు సర్వం సిద్ధమని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని ఆ పార్టీ యువ నేతలు సై అంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల వ్యూహ ప్రతివ్యూహాలతో బీజేపీలో అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనుంది. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టేందుకు నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపిస్తోంది. సర్వేలో బలమైన నాయకులుగా తేలితేనే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ జాబితా వెలువరించిన తరువాతే బీజేపీ వారు జాబితా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కని నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు తనకున్న పరిచయాల ద్వారా అమిత్ షాను కలిసేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిసిందే. తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా ప్రకటనతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఎంత ఊపు రావడానికి అమిత్ షా తెలంగాణ పర్యటన ఎంతగానో దోహదం చేసిందనే చర్చ కూడా సాగుతోంది. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.